This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రత్యేకంగా శ్రావణ మంగళవారాల్లో పూజ చేయటం వల్ల కుజుడికి సంబంధించిన దోషాలతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కుజుడు కాన్సెప్ట్ అంటే ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే కుజుడు సప్తమంలో ఉన్న, అష్టమంలో ఉన్న, ద్వితీయము, చతుర్థము, పంచము, 12వ స్థానాల్లో ఉంటే కుజదోషం అనుకుంటారు. కానీ ఇది అన్ని లగ్నాలకి కాదు. ఓకే. ఇప్పుడు మేషము, ఇప్పుడు మనకి పరాశర మహర్షి ఒక విషయం చెప్పాడు ఆయన, సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభఫల ప్రదాహ అని. అంటే త్రికోణాధిపతులు శుభ ఫలితాలు ఇస్తారు. మేషలగ్నానికి లగ్నాధిపతి, కోణాలంటే ఏమిటి? 159 త్రికోణాలంటే. సో మేషలగ్నానికి కుజదోషం మనం పట్టించుకోకూడదు, లగ్నాధిపతి అవుతాడు కాబట్టి. కర్కాటకానికి పట్టించుకోకూడదు పెద్దగా, 5 and 10th లార్డ్ పంచమ దశమాధిపతి. సింహానికి చతుర్థ భాగ్యాధిపతి, ధనస్సుకి పంచమ వ్యయాధిపతి, మీనలగ్నానికి ద్వితీయ భాగ్యాధిపతి. సో 159 ఈ 6 లగ్నాలకి కనెక్ట్ అయింది. ఏది? మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్, మీన లగ్నాలకి. మిగతా లగ్నాలకు మరి ఉంటుందా కుజదోషం అంటే? ఇట్స్ డిపెండ్ ఆన్ కుజుడు ఉండే ప్లేస్మెంట్ అండ్ కుజుడు శుభగ్రహాలతో ఉండదు. ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాడో, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు. ఇప్పుడు శుక్రుడితో ఉన్నాడు, దోషం ఉండాలని రూల్ లేదు. అదేంటి సర్పదోషంలో ఏమైనా ఏర్పడిందా? కుజుడు వీక్ గా ఉన్నాడా, స్ట్రాంగ్ గా ఉన్నాడో చూసుకోవాలి. చాలా మందికి ఈ లగ్నాలే కుజదోషం ఉండదు అని తెలియక ఈ కుజదోషం ఉందేమో అనుకొని తీసుకెళ్లి కుజదోషం వ్యక్తితోనే పెళ్లి చేయడం, ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. అంటే ఈ లగ్నాలకు లేనప్పుడు ఇంకోళ్ళతో ఎందుకు చేయడం? దోషం ఉందనుకుంటే సరే, దోషం ఉన్న వ్యక్తితో చేస్తారు, బ్యాలెన్స్ అవుద్దని. మైనస్ ప్లస్ ఏదో అవుద్ది అంటారు. సరే, అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా కుజుడు ప్రతిసారి వివాహం మీదే ఎఫెక్ట్ చూపిస్తాడు అనుకునేది ఫస్ట్ మర్చిపోవాలి. ప్రతిసారి ఎఫెక్ట్ కుజుడు మీద ఏమి చూపించడు. ఇక లగ్నానికి పాడయ్యాడు అనుకోండి, మనిషి శరీరానికి చూపిస్తాడు. అంటే అతనికి దెబ్బలు తగలడం, హీట్ పెరగడం, బాడీలో హీట్ పెరగడం, ఎప్పుడు ఏదో వీక్గా ఉండడం. పాడైతే కనుక స్ట్రాంగ్గా ఉంటే మళ్ళీ స్ట్రాంగ్గా ఉంటాడు ఆ వ్యక్తి. అంటే జిమ్ బాడీ అట్లా ఉంటారు. సెకండ్ హౌస్ పాడైంది అనుకోండి, అప్పుడు ఏంటంటే కుజుడు ఫైనాన్స్ మీద ఇస్తాడు ఇబ్బంది. ఫైనాన్స్ వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవలు. థర్డ్ హౌస్ లో పాడేయాడు అనుకోండి, అనవసరమైన కోపతాపాలు, అనవసరమైన గొడవల వల్ల ఇస్తాడు అక్కడ. ఫోర్త్ హౌస్ లో పాడేయాడు అనుకోండి, అప్పుడు ప్రాపర్టీస్ మీద, అంటే ఏదో ల్యాండ్ కొనుక్కోవడము, ఆ ల్యాండ్ ఏదో కబ్జా, లేకపోతే ఏదో గొడవల్లో ఉన్న ల్యాండ్ కొనుక్కోవడం వల్ల ఇబ్బంది రావడం. పంచమంలో కుజుడు పాడేయాడు అనుకోండి, అప్పుడు సంతానం మాటిమాటికి అబాషన్స్ అవ్వడం, లేకపోతే సంతానానికి ఎక్కువ దెబ్బలు తగలడం, యాక్సిడెంట్స్ అవ్వడం, సంతానంతో గొడవలు ఉండడం, అలా ఇస్తాడు. 6th హౌస్ లో కుజుడు ఉన్నాడు అనుకోండి, ఎవరికైనా అంటే బాగున్నాడు అనుకోండి, శత్రువు వాళ్ళ ముందు నిలబడలేడు ఆ 6th హౌస్ లో కుజుడు ఉన్న వ్యక్తి మీద. 6వ స్థానంలో ఎవరికైనా కుజుడు ఉంటే ఆ వ్యక్తితో మనం శత్రుత్వం పెట్టుకోకూడదు కూడా. పెట్టుకుంటే మనకు నష్టం, శత్రునాశనం అన్నమాట. అంటే వాళ్ళకి ఫేవర్ గా జరుగుతుంది. 7th హౌస్ లో కుజుడు పాడైతే అప్పుడు వివాహం మీద చూపిస్తాడు ఎఫెక్ట్. 7th హౌస్ కానీ 12th హౌస్ కానీ ఉంటాయి. 7th హౌస్ అయితే వివాహం అవ్వడానికి కష్టం ఇస్తాడు. 12th హౌస్ లో అయితే వివాహం తర్వాత గొడవలు ఇస్తాడు. ఓన్లీ 7-12 హౌసెస్ చూసుకోవాలి. అష్టమంలో పాడయ్యాడు అనుకోండి, యాక్సిడెంట్స్ ఇస్తాడు. 9th హౌస్ లో పాడయ్యాడు అనుకోండి, మాస్టర్స్ తో కొంత ఇబ్బంది. అంటే వీళ్ళు ఎట్లా అంటే మాస్టర్స్నే ఒక్కోసారి అమ్మో అన్నట్టు భయపడుతుంటారు మాస్టర్స్. నిన్న నైట్ కూడా ఒక జాతకం చెప్పాను, మీకు కావాలంటే వినిపిస్తా. 9th కనెక్టివిటీ వచ్చిన కుజుడు ఆ జాతకం. అసలు ఆ అమ్మాయి ఏంటంటే అసలు మాస్టర్ అంటేనే ఒక భయంగా ఉండేటువంటి స్థితి. ఆ జాతకం చూడంగానే కనబడింది, మీకు కావాలంటే ఇప్పుడు ఒక సెకండ్ వినిపిస్తాను కావాలంటే. అట్లా అయితే అది ఏ భావాన్ని కుజుడు పాడు చేస్తున్నాడు అనేది కావాలి మనకి. ఒక రకమైన భయము, ఒక రకమైన ఫీలింగ్ ఇస్తూ ఉంటాడు. 10th హౌస్ కుజుడు అనుకోండి ఉదాహరణకి, 10th హౌస్ అయితేనేమో అప్పుడు వీళ్ళకి పాడైతే బాగుంటే మళ్ళీ వీళ్ళ ఆఫీస్లో లీడర్ అవుతారు. పాడయ్యాడు అనుకోండి, ఎప్పుడు ఆఫీస్లో ఏదో ఒక గొడవ. 11th అయితే భూముల వల్ల లాభాలు, 12th అయితే ఇందాక నేను చెప్పినట్టుగా వివాహం తర్వాత డిస్టర్బెన్స్. అయితే వీటన్నిటికీ కూడా శ్రావణ మంగళవారాలు చేసేటువంటి మంగళగౌరి వ్రతం కానివ్వండి, స్కందుని ఆరాధన కానివ్వండి, శ్రావణ మాసంలో ఓం స్కందాయ నమః అనే మంత్రం ఎవరైతే చేస్తారో రెగ్యులర్గా వాళ్ళకి కుజదోష సంబంధించిన పోతుంది.
ఓకే ఓకే. అంటే ప్రత్యేకించి పూజా విధానం అదంతా ఏం అవసరం లేదా, మంత్రం ఒక్కటే సరిపోతుందా? మంత్రం సరిపోతుంది, పూజ మీరు చేయొచ్చమ్మా. పూజ అంటే ఏంటంటే మీరు ఇంట్లో చక్కగా అలంకరణ చేసుకొని గణపతి పూజ, అమ్మవారికి సంబంధించిన మంగళగౌరికి సంబంధించిన అష్టోత్తరాలు చేసుకోవడం, ఓకే ఓకే. వాయినాలు ఇవ్వడము, పసుపు ముద్దను పెట్టుకొని చేస్తారు మంగళగౌరి వ్రతం అంటారు. అంటే మంగళములు ఇస్తుంది, మీకు శుభములు ఇస్తుంది మంగళగౌరి వ్రతం చేస్తే. అట్లా అనమాట, దోషాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు కష్టం వల్లే కదా మనకి ఇబ్బంది వచ్చేది, కష్టాన్ని తగ్గిస్తుంది అమ్మవారు ఆ రకంగా అనమాట. అట్లా చేసుకోవాలి. అంటే చాలా మంది పిల్లలు నిజంగానే స్కూల్ అనగానే కాలేజ్ అనగానే భయపడతారు. అలాంటి వాళ్ళందరికీ కుజ సంబంధించింది 9th house లో పాడు చేస్తుంటుంది అది. ఓకే ఓకే. అంటే 9th లార్డ్ వల్ల కానీ అంటే ఏమిటి, ఎందుకు భయపడుతున్నారు, శత్రువుగా అంటే ఏం లేదు. ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ ని వీళ్ళు శత్రువుగా భావిస్తున్నారు. వెళ్ళాలంటే ఒక భయం, అబ్బాయి ఏం వెళ్తాను, ఏదో ఒక సాగు చెప్పి ఇంట్లో ఉండిపోవడం, కడుపు నొప్పి ఉందని కొంతమంది ఉండిపోతారు, ఇంకోటి ఏదో కారణం చెప్తుంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మార్స్ పాడే 9th house పాడు చేస్తాడు. ఇది ఒక్కొక్కసారి తండ్రి రూపంలో వస్తుంది. ఎలా అండి? అంటే తండ్రి అంటే పడదు కొంతమందికి, తండ్రి అంటే ఎక్కువ భయం ఉంటుంది 9th house కనెక్టివిటీ ఉంటే. అలాగా కుజుడు పాడై ఎక్కడుంటే ఆ భావం ప్రతిసారి మనం తీసుకెళ్లి కుజదోషం అనగానే వెంటనే తీసుకెళ్ళి వివాహమే కాదు. 10th house ఇందాక నేను మీకు చెప్పాను, అప్పుడు బాస్తో ఎక్కువగా, ఆఫీస్లో బాస్తో, ఒక్కోసారి సన్ అండ్ మార్స్ కనెక్టివిటీ ఉంటే ఆఫీస్లో బాస్తో గొడవలు ఎక్కువ ఉంటాయి, లేదా తండ్రితో గొడవలు ఎక్కువ ఉంటాయి. అట్లా అనమాట. అంతేగాని మనం ఎంతసేపు ఇట్లా తీసుకోకూడదు. దాన్ని ఎంతసేపు జనాలకి ఏమైపోయిందంటే తెలియక కుజదోషం అనగానే వివాహమే పాడైపోద్ది అనుకుంటా. అది కాదు, ఎక్కడ ఏం చేస్తే ఏం పాడవుతుంది. ఇప్పుడు చాలా మంది ఉద్యోగ విషయంలో చూసుకుంటే వాళ్ళు ఒకే దగ్గర కొన్నాళ్ళు చెయ్యాలని ఉన్నా వెంటనే ఏదో ఒక రీజన్ వల్ల రకరకాల ఇబ్బందుల వల్ల వెంటనే మారిపోతూ ఉంటారు. అది కుజదోషం వల్ల కాదు, అది చరయోగం ఉంటుంది. అంటే ఒక దగ్గర సెట్ చేయకుండా, నేను మొన్న ఒక జాతకం చూశాను, ఆ అబ్బాయి ఇప్పటికి ఒక 10 ఏళ్లలో దాదాపుగా 30 జాబులు మారానన్నాడు ఆయన. 10 ఏళ్ళలో 30 అంటే చూడండి, సంవత్సరానికి 3 మారుతూ వచ్చాడు. ప్రతి 3 నెలలు 4 నెలలకి జాబ్ మారిపోవడం. ఎందుకు? బికాస్ ఆఫ్ 10th house అంటారు. అంటే ఉద్యోగ స్థానానికి చరయోగం పట్టింది. చరము అంటే ఒక దగ్గర ఉండకుండా స్థిరంగా ఉండకుండా ఉండేదాన్ని చరం అంటారు. స్థిరయోగం పట్టింది అనుకోండి, కొంతమంది అంటుంటారు నేను 25 years నుంచి ఇదే ఆఫీస్లో చేస్తున్నాను అండి, అంటే అది ప్రైవేట్ అవుతుంది, మళ్ళీ గవర్నమెంట్ కూడా కాదు. 25 years నుంచి ఉన్నారంటే అవునండి, బికాస్ ఆఫ్ వాళ్ళకి స్థిరయోగం ఉంటుంది. మీరు స్థిరంగా ఉంటారా, చరంగా ఉంటారా, లేదా ఒక్కొక్కసారి 5-6 ఏళ్ళకి 10 ఏళ్ళకి మారుతారు. అలా దిస్వభావంగా మారుతుందా అనేది మనకి జన్మజాతకంలో తెలుస్తుంది. ఓకే. ఇటువంటి దోషాలు అంటే ఎందుకు కలుగుతాయి? ఎటువంటి చరయోగాలేమో చంద్రుడు పాడడం వల్ల, 10th house చంద్రుడికి పాడైన చంద్రుడు కనెక్టివిటీ వల్ల, లేకపోతే కామన్ గా చంద్రుడు కనెక్టివిటీ ఉంటే చరయోగం. ఆ చరయోగం ఉన్న వాళ్ళు మారితేనే మంచిది, స్థిరయోగం ఉన్న వాళ్ళు ఒక దగ్గర ఉంటేనే మంచిది. ఈ గొడవలు జరుగుతున్నప్పుడు దీనికి స్కందుడు, ఇప్పుడు మనకి శ్రావణ మంగళవారాలు చేయడము, స్కందుని ఉపాసన చేయడము, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, స్కందుడి ఆలయాలకు వెళ్ళడము, నరసింహస్వామి ఆలయాలకు వెళ్ళడము, ఎర్ర పుష్పాలతో దీపారాధన చేయడము, కుంకుమతో అమ్మవారికి అర్చన చేయడం, ఇవన్నీ చేస్తే ఇవి ఖచ్చితంగా తగ్గుతుంది. ఎర్ర గోవుకి ఏదైనా తినిపిస్తుండడం చేస్తుండాలి. ఓకే. కుజుడికి సంబంధించి దానం చేయాలంటే ఎటువంటి వస్తువులు దానం చేయొచ్చు? కందులు దానంగా ఇవ్వాలి. కందులు, ఎరుపు రంగు వస్త్రము, మంగళవారం నాడు కేజింబావు ఇవ్వాలి దానం. ఇస్తే గనక ఖచ్చితంగా బాగుంటుంది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.